నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, గ్యాస్ సిలిండర్ పైన కొత్త రూల్స్ ఇక్కడ నుంచి ఇలాగే తీసుకోవాలి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. కొత్త నియమాలు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం ఇప్పుడు ఆధారిత ఈకేవైసీ సంబంధించి మరియు ఓటీపీ ఆ వ్యవస్థను కఠినంగా అమలు చేస్తున్నారనమాట. ఆయిల్ కంపెనీలు అన్ని గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయన్నమాట. మరియు ప్రతి కస్టమర్కు ఈ కేవైసీ తప్పనిసరి అయితే చేశారనమాట. సిలిండర్ పొందేటువంటి సమయంలో వినియోగదారుడు డెలివరీ మ్యాన్కు వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ ఇవ్వడం కూడా అవసరం. ఓటీపీతో ఇవ్వకపోతే అతనికి సిలిండర్ ఇవ్వబడదని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇంకా ఆహార శాఖ సమాచారం ప్రకారం గత 1.5 సంవత్సరాల నుండి కస్టమర్లు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోమని నిరంతరం కోరుతున్నా ఆశించని ఫలితాలు రాలేదు. ఇప్పటి వరకు కేవలం 60 నుండి 60% వినియోగదారులు మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేశారు. దీని కారణంగా సిలిండర్ రీఫిల్లింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత లేదు. అందుకే ఇప్పుడు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటీపీ ఆధారిత డెలివరీ వ్యవస్థ ప్రారంభం కావడంతో భవిష్యత్తులో గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, నకిలీ బుకింగ్ మరియు అక్రమాలను పెద్ద ఎత్తున అరికట్టవచ్చు అని భావిస్తున్నారు. అందుకే ఈ ప్రక్రియ తప్పనిసరి అయితే చేశారనమాట. గ్యాస్ పంపిణీదారులందరికీ విజ్ఞప్తి అనమాట. ముఖ్యంగా గ్యాస్ పంపిణీదారులు వినియోగదారులందరికీ వీలైనంత త్వరగా తమ ఈ కేవైసీని అప్డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్యాస్ సిలిండర్ పొందే ఆ సమయంలో కూడా డెలివరీ మ్యాన్కు ఓటీపీ ఇవ్వడం తప్పనిసరి. ఈ ఓటీపీ సిలిండర్ బుకింగ్ సమయంలోనూ వినియోగదారుడి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు పంపబడుతుంది. ఓటీపీ అందుబాటులో లేకపోతే పంపిణీ ప్రక్రియలో అంతరాయం కలగవచ్చు అనమాట. జిల్లా ఆహార అధికారి కిషోర్ సాహు మాట్లాడుతూ అన్ని గ్యాస్ కస్టమర్ల కోసం ఈ కేవైసీ మరియు ఓటీపీ ఆధారిత డెలివరీ వ్యవస్థను తప్పనిసరి చేస్తున్నాం. ఈ కేవైసీ అప్డేట్ చేయమని వినియోగదారులు వీలంత త్వరగా తమ సంబంధిత గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలి. తద్వారా సిలిండర్ రీఫిల్లింగ్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తదు. కొత్త నిబంధనల వల్ల గ్యాస్ పంపిణీ ప్రక్రియ మరింత సురక్షితంగా, పారదర్శకంగా మరియు నియంత్రణలో ఉండడానికి సహాయపడుతుందని తెలిపారనమాట. దీనివల్ల రాబోయే కాలంలో గ్యాస్ సిలిండర్ పొందేటప్పుడు కస్టమర్లు గుర్తింపు ధృవీకరణ మరింత కఠినంగా ఉంటుందని, కస్టమర్లు ముఖ్యంగా ఈ కేవైసీ మరియు ఓటీపీ వ్యవస్థను పాటిస్తే సిలిండర్ పొందడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇక కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో గ్యాస్ పంపిణీ వ్యవస్థలో పెద్ద ఎత్తున మెరుగుదల వస్తుందని ఆశిస్తున్నారన్నమాట.